ఓకే సార్. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం పల్లా శ్రీనివాస్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అనర్హుడు అని చెప్పి తెలుగు శక్తి ప్రకటిస్తుంది. ఎందుకంటే అతను నా పైన అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలు ఇవాళ నేను ఇటీవల గంటా శ్రీనివాసరావు గారు కానీ, మినిస్టర్ లక్ష్మణ్ గారు కానీ, అలాగే ఆనం రామనాయుడు గారు కానీ నా పైన జరిగిన అవమానాలు నేను ఫిర్యాదు చేశాను. నాకు అపాలజీ కోరుకున్నాను తప్ప నేనేమి దుర్భాషలు ఆడలేదు. నేను దుర్భాషలు ఆడినట్టు పల్లా శ్రీనివాస్ గారు ఏమైనా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతారని అడుగుతున్నాను. మరి ఈరోజు నిన్న నా పైన ఏదో నేను తెలుగు శక్తి అధ్యక్షుడు కాదు, తెలుగు బ్రోకర్ అని, లుచ్చా అని, బ్లాక్మెయిల్ చేస్తున్నానని, గత 5 ఏళ్ళలో పాలన, జగన్ పాలన పైన యుద్ధం చేస్తాం. బ్లాక్మెయిల్ ఎవరు చేశారని అడుగుతున్నాను. పోనీ 175 కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా నా పైన ఏమైనా కేసు ఉందని అడుగుతాను. ఏం లుచ్చా పనులు చేసి అడుగుతున్నాను. లుచ్చా పనులు చేసి నా కొడుకులకి అందరికీ త్వరలో సమాధానం చెప్పబోతున్నాను. అంతేగా డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు ఇటీవల మనం చూసాం. చేబుర్రు కిరణ్ కుమార్ శ్రీమతి వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణం సస్పెండ్ చేసి కేసు పెట్టించి జైలు పెట్టారు. ఎందుకంటే ఒక మహిళని కించపరచడం మేము ఖండిస్తాం. ఎందుకంటే పర్సనల్కి వెళ్ళకూడదు, మహిళల జోలికి అసలు వెళ్ళకూడదు. వాళ్ళు రాజకీయం లేదు, వాళ్ళు కుటుంబం జీవితం గడుపుతున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు తప్ప రాజకీయంలో వాళ్ళు లేరు. లేనప్పుడు అలాంటి వ్యక్తుల్ని బయటికి లాగటం ఇది తప్పని ఖండిస్తున్నాం. మరి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి నేను ఆధారాలు నిరూపిస్తాను, తీసుకొస్తాను సార్. ఇది ఏదైతే కిరణ్ కుమార్కి మీరు ఇచ్చారో, తీర్పు ఇచ్చారో అదే తీర్పు పల్లాకి ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతున్నారు. ఈరోజు మరి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన నేనే రాష్ట్ర జిల్లాలు తిరిగి పోరాటం చేశాను. మరి ఆ రోజు ఈ బ్రోకర్, ఈ లుచ్చ, ఈ బ్లాక్మెయిల్ కనపడలేదా ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అడుగుతున్నాను. ఆ రోజు నా అవసరం మీకు వచ్చిందని అడుగుతున్నాను. అంటే ఈరోజు అధికారం చేపట్టాం కదా, రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను కదా, అంటే మదమెక్కి మాట్లాడితే ఊరుకుంటానికి నేనేమి ఎరిపప్పుని కాదు మిస్టర్ పల్లా శ్రీనివాసరావు. నా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. మా ఫ్యామిలీ కేంద్ర మంత్రులు చేశారు. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్న గారు ఎస్బీబీకే పట్టాభి గారు మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్న గారు వాజ్పేయి గారి క్యాబినెట్లో ఎస్బీ సత్యనారాయణ గారు వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. దట్ ఈస్ మై ఫ్యామిలీ హిస్టరీ. వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ అడుగుతారు. నా ఫ్యామిలీ చరిత్ర నీ ఫ్యామిలీ ఒకటే. బోత్ ఆర్ నాట్ సేమ్. యు ఆర్ నాట్ ఈక్వల్ టు మీ. ఈరోజు నన్ను అవమానిస్తే చంద్రబాబు వాట్ ఆర్ డూయింగ్ అడుగుతాను. మీ పార్టీ కోసం రాత్రులుగా, పగలుగా, ఎండగా, వారగా కుటుంబాన్ని పక్క పెట్టి పోరాటం చేశాను. ఇదే నాకు గౌరవిస్తాను. ఈరోజు ఈ పల్లె అక్రమాలకి, భూదందాలకి, దోపులకి మారుపేరుగా మారాడు వాజుబాట్లో. ఎగ్జాంపుల్ వారి సోదరి రాజేశ్వరి లతా హాస్పిటల్ పక్కన ఒక అన్ఆథరైజ్డ్గా పర్మిషన్ ఇవ్వకపోతే బిల్డింగ్ టౌన్ ప్లానింగ్ రిజెక్ట్ చేశారు. కానీ పల్లా మతంతో బిల్డింగ్ లేపి కట్టేస్తుంటే అంటే మన ఈ ప్రభుత్వం రౌడీజం చేస్తూ అడుగుతున్నాను, గోండాజం చేస్తూ అడుగుతున్నాను. నేను ఎవరికి భయపడను, కానీ నన్ను టచ్ చేశారు, నా ఆత్మ గౌరవం టచ్ చేశారు ఈ పల్లా శ్రీనివాస్. ఈ వ్యాల్యూ ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, నేను మీకోసం నా ప్రాణాలు తెగించి పనిచేశాను. ఎప్పుడూ భయపడలేదు, భయం నా బ్లడ్లో లేదు. ఎందరో మంది టీడీపీ నాయకులు వాళ్ళు ఏమీ చేయకుండా డ్రామాలు ఆడారు. 53 రోజులు జైల్లో మీరు ఉంటే ఎవరు వచ్చారు అడుగుతాం బయటికి. నేను వచ్చాను, ఢిల్లీ వెళ్ళాను, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఢిల్లీలో కేసు తమ కట్టించాను, తప్పుడు కేసు పెట్టారు. మరి ఈరోజు వీళ్ళు ఏం చేశారు అడుగుతున్నారు. ఈరోజు దొంగ నాటకాలు ఆడుతూ, దోపిడీలు చేసుకుంటూ, యథాయచ్చిగా మొత్తం గాజువాకలో భూదందాలు, సెటిల్మెంట్లు, అక్రమ దోచుకుంటాం. అంత కాదు, రేపు 29 విశాఖపట్నం పర్యటించినప్పుడు 1 గంట టైం కేటాయించండి గాజువాక. ప్రజలు చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు.
ఈ హెరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నారు. నాకు నిన్న ఒక వ్యక్తి నా స్టేట్మెంట్ చూసి ఫోన్ చేశారు. ఆ గొల్ల జగరాజ్పేటలో అక్కడ గుడి తప్ప మొత్తం భూమి అంతా కబ్జా చేస్తారని. మరి ఇదే మనం వచ్చింది సంస్కృతి అంటారు. తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కృతి ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు అని చెప్పిన ఏకైక పార్టీ దేశంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వ్యక్తులు సంస్కృతి మర్చి నా పైన తప్పుడు మాటలు రాశారు, ప్రెస్ రిలీజ్ చేశారు. కానీ మీడియా మిత్రులు నిజంగా రామేందో తెలుసు కాబట్టి ఈ వార్త ఏ పేపర్ ప్రచురించ చేయలేదు, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అదే నేను డెఫినెట్గా పల్లా శ్రీనివాస్ పైన వాళ్ళ అనుచరుల పైన కేసు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను, కేసు గడిచిపోతున్నాను. ఎందుకంటే ఇది నా ఆత్మగౌరవ సమస్య. ఇది ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ చులకన భావంతో చూస్తున్నారు. ముఖ్యంగా గాజువాకలో ఒక కులాన్ని కించపరుస్తూ దూరం పెట్టి అవహేళనంగా మాట్లాడుతున్నారు పల్లా శ్రీనివాసరావు. ఇవాళ ఎవరో రావట్లేదు, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, 93,000 మెజార్టీ నాకు ఇచ్చారని చెప్పి విర్రవీగిపోయి ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నారు. ఈరోజు నేను ఒకటే కొడతాను, నా పైన పల్లా శ్రీనివాస్ పైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను లుచ్చ, బ్లాక్మెయిలర్, అలాగే బ్రోకర్, అలాగే నా మీద దింపుడు రూపాయి పెడితే ఏమీ రాదన్నాడు. అరే నాకు బూతులు రావట్లేదు, కానీ నేనేంటో నా స్టేటస్ ఏంటో మీకు చూపిస్తాను, నా ప్రొఫైల్ చూపిస్తాను, డెఫినెట్గా కాసుకోండి. మద్రాసి అని, దక్షిణాది అని, ఇడ్లీ సాంబార్ అంటే మేము తెలుగువారం, మాకు పౌరుషం ఉంది, ఏమనుకున్నా చెప్పి ఇందులో ఇచ్చారు. ఈరోజు తెలుగు జాతి కోసం, నా ఆత్మగౌరవం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మ కోసం నేను యుద్ధం చేయబోతున్నాను. పల్లా శ్రీనివాసరావు దమ్ముంటే అరెస్ట్ చేస్తే చేయించుకో, నిన్ను అరెస్ట్ చేయించే బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు గారు రామ్ కావాలా, పల్లా కావాలా తేల్చుకుని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సునామీ చేస్తాను. జై హింద్.